టారో కార్డ్స్ రహస్య ప్రపంచం అనే టారో గైడ్ బుక్ ద్వారా డైలీ రీడింగ్స్ తీసుకోవచ్చా అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ ఎస్. మీరు రీడింగ్ తీసుకునే ముందే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అని ఫిక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు రీడింగ్ నేను రైట్ సైడ్ ఆఫ్ ద బుక్ పేపర్ని కన్సిడర్ చేస్తున్నాను. 1 to 10 ఒక నంబర్ అనుకున్నాను. ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం. సో మనం రైట్ సైడ్ అనుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ పేజ్ అంతా కూడా మనకి రీడింగ్లో పార్ట్. మనకు వచ్చిన కార్డ్ ఏంటి అంటే 2 of Wands. మన కార్డు 2 of Wands రివర్స్లో వచ్చింది. సో మనీ విషయంగా, వెల్త్ విషయంగా అయితే పెట్టుబడుల విషయంలో భయపడడం వల్ల అవకాశాలు కోల్పోవచ్చు. కొత్త ఆదాయ మార్గాలను ఉపయోగించుకోవడం ఆలస్యం కావచ్చు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇలాగా మనీ రిలేటెడ్ అయితే ఈ మీనింగ్ వస్తుంది మీకు ఈ డేకి. అలాగే హెల్త్ వైజ్ కనుక చూసుకుంటే ఇది కూడా రివర్స్ కార్డ్ వచ్చినట్టే. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు రావచ్చు. స్ట్రెస్ మరియు ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. మీ జీవిత శైలిలో మార్పులు తీసుకురావాలి అని మనకి కార్డు ఈరోజు జనరల్ రీడింగ్లో చెప్తుంది. అలాగే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా మీ రోజు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి విశ్లేషణలో అప్రైట్ వచ్చింది, రివర్స్ వచ్చింది. సో ఒక రోజులో కొన్ని గంటలు మనకి నచ్చినట్టు జరగకపోవడం వల్ల ఆ రోజుని, ఆ మూడ్ని క్యారీ ఫార్వర్డ్ చేయనవసరం లేదు. నెగిటివిటీ తెలిసింది కాబట్టి దాన్ని పాజిటివ్గా మనం టర్న్ చేసుకోవచ్చు. అలాగే ఈ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోమని అడుగుతుంది. అలాగే మీరు భవిష్యత్తు గురించి స్పష్టంగా ఆలోచించాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీకు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు కొత్త మార్గాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నారా. లైక్ ఈ కెరీర్ కనుక మీకు ప్యాషనెట్గా అనిపించకపోతే మీ ప్యాషన్ ఎటువైపు ఉందో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చిన కార్డ్ 2 of Wands. 2 of Wands అంటేనే కెరీర్, ప్యాషన్, జాబ్ గురించి చెప్తుంది. అలాగే ఒక మంచి గైడెన్స్ మీకు ఉంటుంది, అదే మార్గదర్శకంగా ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి, అవకాశాలను అన్వేషించండి మరియు భవిష్యత్తును స్పష్టంగా చూసేందుకు ప్రయత్నించండి. మీ ఫ్యూచర్ పట్ల క్లారిటీగా ఉండండి అని ఈరోజు మీకు ఈ బుక్లో ఉన్న ఒక పేపర్